హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకెందుకండి లేటు, ఒక హెల్తీ డ్రింక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూసేయండి, బాదం పాలు. చిన్న వాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా ఇష్టపడి తాగుతారు కదా. ఒకసారి చూసేయండి ఈ వీడియోని. ఫస్ట్ కొన్ని బాదం పప్పులను 2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. అప్పుడే ఈజీగా పొక్కు అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ పొక్కుని తీసేయాలి బాదం పప్పుల పైన. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి బాదం పప్పుల్ని వేసుకోండి. తర్వాత 2 కప్పుల చక్కెరను కూడా వేసుకోవాలి అండి. వేసుకునేసి కొన్ని పాలనైతే తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత ఇవి హీట్ చేసిన పాలు కాదండి, పచ్చి పాలనే వేసుకున్నాము. ఈ పాలను వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ని ఎందుకు వేసుకున్నారంటే మనం పాలు అనేది జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అడుగును అంటుకోకుండా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని పాలను అయితే తీసుకున్నాను. అందులోకి కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కూడా మీరు ఇందులోకి కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ బాదం పాలు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. మనం పౌడర్ని వేసుకున్నాక ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా నేను ఫోటోలో చూపించిన అలాగా కలిపేసుకోవాలండి. మనం ఈ పౌడర్ని యూజ్ చేయనక్కర్లేదు, ఇందుకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా కలుపుకున్న కస్టర్డ్ పాలని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం పాలను పెట్టాం కదా స్టవ్ పైన, ఒకసారి ఈ పాలని కలుపుకోండి. పాలంతా కూడా బాగా పొంగైతే వచ్చేసింది కదా, పైన వచ్చిన మీగడని కూడా అందులోనే కలిపేసుకోండి. మీగడని కలుపుకోవడం వల్ల బాదం పాలు కూడా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కూడా ఇందులోకి కొంచెం చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకోండి. ఆ ఫుడ్ కలర్ని కొంచెం పాల్లో యాడ్ చేసుకొని అప్పుడు వేసేసుకోవచ్చు. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి. ఈ పౌడర్ని వేసుకున్నాక పాలంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు పాలలోకి షుగర్ని వేసుకున్నామండి. షుగర్ని 2 కప్పుల వరకు వేసుకోండి. తర్వాత వేసుకున్నాక ఒకసారి పాలనంతా కూడా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఈ పాలలోకి ఇప్పుడు వెన్నెల ఎసెన్సీని కూడా వేసుకోవాలండి. వెన్నెల ఎసెన్సీ మీ దగ్గర లేదు అనుకుంటే కూడా ఇలాచి పౌడర్ని ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ వెన్నెల ఎసెన్సీని 2 స్పూన్ల వరకు వేసుకోండి. వేసుకొని పాలను కలిపేసుకున్నాక తర్వాత మనం ముందుగా పాలలోకి కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపెట్టుకున్నాం కదా, ఆ పాలను కూడా ఇప్పుడు ఈ పాలలోకి వేసేసుకోండి. వేసుకున్నాక మంటను లో టు ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున అంటుకుంటుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కలుపుకోవాలి. తర్వాత చూసారంటే పాలు బాగా చిక్క పడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ స్లోగా కలిపేసుకోవాలండి. చూసారు కదండి, మనమే బాదం పాలను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. చాలా ఆరోగ్యంగా పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదండి. సమ్మర్లో చాలా ఎక్కువగా మనం తీసుకోవాలి అనుకుంటాం కదా ఈ బాదం పాలని. ఈ విధంగా తయారు చేసుకోండి. తర్వాత ఈ బాదం పాలని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసుకున్నాక మనం ఒక 2 గంటల పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. అప్పుడే కదా బాదం పాలు చల్లగా అవుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక కూలింగ్ అయితే ఒక 4కి అలా పెట్టేసుకోండి. మనకి వెంటనే చల్లగా అయిపోతాయి కదా బాదం పాలు. ఇలా చల్లగా అయిన తర్వాతే కదా బాదం పాలు తాగాల్సింది. అప్పుడే మనకి టేస్ట్ అనేది చల్లదనం బాగా తెలుస్తుంది. తర్వాత 2 గంటల తర్వాత బయటికి తీసేసుకునేసి గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నారంటే చిక్కగా ఉండే
అండ్ చల్లగా ఉండే బాదం పాలు రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత సింపుల్ గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. ఈ సమ్మర్ కి ఇదేనండి బెస్ట్ అసలు జ్యూస్. అసలు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరింత కొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. ఈ విధంగా చక్కగా తయారు చేసుకున్న బాదం పాలని హ్యాపీగా ఫ్యామిలీతో తాగేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లాస్ట్గా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఆల్ అందరికీ.